వెల్కమ్ టు జయ కిచెన్. ఈరోజు మనం పూరీలోకి కూర ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. చాలా ఈజీ అండి. ఇది చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. ఇట్లానే ఈజీగా టేస్టీగా ఉండే వంటలన్నీ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే మా లేటెస్ట్ అప్డేట్స్ వస్తూ ఉంటాయి. పూరీ కూరలో కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయలు, క్యారెట్, వీటిని శుభ్రంగా చెక్కు తీసి కడిగి ముక్కల్లా కట్ చేసుకోవాలి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు, బంగాళదుంపలు, కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ ఈ విధంగా కట్ చేసుకొని ఉంచుకోవాలి. ఒక ప్లేట్లో ఉంచుకోవాలి. మొత్తం కట్ చేసుకొని శుభ్రంగా కడిగి కట్ చేయాలి మనం. తర్వాత మనము స్టవ్ ఆన్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకున్నాక దానిపైన కుక్కర్ని పెట్టుకోవాలి. కుక్కర్ని పెట్టుకొని పోపు వేసుకోవాలి. పోపు వేసుకోవడానికి మనం ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం పోపు దినుసులు యాడ్ చేసుకోవాలి. హీట్ అయిపోయింది, పోపు దినుసులు యాడ్ చేసుకుందాం. తర్వాత మనం కట్ చేసి ఉంచుకున్నాం కదా కరివేపాకు, బంగాళదుంపలు, క్యారెట్, ఉల్లిపాయ తరుగు, పచ్చిమిరపకాయలు, టమాటో అన్నీ ఈ విధంగా కుక్కర్లో వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కుక్కర్లో వేసుకున్న తర్వాత మనము వీటికి ఉప్పు ఇంకా పసుపు యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని తిప్పుకోవాలి 1 నిమిషము. ఈ విధంగా ముక్కలు మొత్తానికి ఉప్పు పట్టేటట్లుగా తిప్పుకోవాలి. ఉప్పు, పసుపు. తర్వాత మనం 1 కప్పు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఎక్కువ యాడ్ చేయకూడదు. ఇంకా కుక్కర్ మూత పెట్టేసేసి 3 విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ ఆఫ్ చేసుకోవటమే. త్రీ విజిల్స్ వచ్చేసినాయి. ఈలోపు కుక్కర్ ఆవిరిపోయేలోపు మనము శనగపిండి 1 స్పూను శనగపిండి సరిపోతుంది. 1 స్పూన్ శనగపిండిలో కొంచెం వాటర్ పోసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి ఈ విధంగా. తర్వాత కుక్కర్ ఆవిరిపోయింది కదా, మూత తీసి మనం శనగపిండి కలిపి ఉంచుకున్నాం కదా ఆ వాటర్ని దీనికి యాడ్ చేసుకోవాలి. చిన్న మంట మీద పెట్టి యాడ్ చేసుకోవాలి. శనగపిండి వల్ల థిక్నెస్ వస్తుంది మనకి. ఆ వేసిన శనగపిండిని కలుపుకోవాలి. తర్వాత కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. ఇంకా మనకి పూరీ కూర రెడీ అయిపోయింది. చూడండి, దీన్ని మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవచ్చు పూరీతో పాటుగా. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. చాలా ఈజీగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. చూసారా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.